ఈరోజైతే నేను టిఫిన్కి సొరకాయ అప్పచ్చులు కలుపుతున్నాను. ఈయనేమో మన ఉగాదికి కొట్టాం కదా కొబ్బరికాయ ఉన్నదనమాట, పచ్చడి చట్నీ చేయమంటే ఇంకా ఆయన ఒలుస్తున్నారనమాట. అది కట్ చేస్తే ఇంక చేసేస్తా నేను. వీడు మాత్రం ఇప్పుడే లేచి ఆవలెత్తున్నాడు. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను సొరకాయ అప్పచ్చులు వేయటం. అండ్ ఇక్కడేమో కొబ్బరి చట్నీ అయితే ఫినిష్ అయిపోయింది. రిక్కి చూడు, ఆ గంటలు అట్లా ఊపితే ఒక్కటైనా పడకపోదా అన్నట్టు తీరుగా ఉన్నాడు. స్టాండ్ పడిద్దిరా, ఎందుకురా నీకు వచ్చింది పోటు అడుగంటే వస్తుంది. ఇంకా మా వారు ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా ఆయన షూ వేసుకునే లోపు వీడు ఇంకా ఇంట్లోకి బయటకి తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజైనా అట్లా ఆచి తీసుకుపోవడం అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. కానీ మార్నింగ్ అయితే ఆయన కుదరదు. ఇంకా తీసుకువెళ్తే మాత్రం సాయంత్రం అట్లా రౌండ్ తీసుకెళ్తారనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఇదిగో ఈరోజైతే దోశకి పప్పు అయితే నానబెట్టాను. ఇంక సాయంత్రం రుబ్బుకోవాలి. ఇంక ఇప్పుడు ఇక్కడైతే రాగి జావ చేశాను. అండ్ రిక్కీకి కూడా డ్రై ఫ్రూట్స్ నానబెడతా కదా, ఆల్రెడీ నానబెట్టి ఉంచాను అనమాట. వీక్లీ ట్వైస్ కన్ఫర్మ్. వాడి గురించి అయితే స్పెషల్గా చెప్పేది ఏం లేదు కదా, గోల్ చేస్తూనే ఉంటాడనమాట కంటిన్యూస్. అదైతే నాన్ స్టాప్. ఇంకా అట్లా పొట్టి ఆ గదిలో పెడితే అక్కడ కాదంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ఉంచాలంట దాన్ని. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, మామిడికాయ కారం, ఉట్టిపోవడం అండ్ కొబ్బరికాయ చట్నీ. స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసా అనమాట. నన్ను సంతకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. ఇంకా ఏం లేవలే స్నాక్స్ అని ఇంకా ఇది చేశాను. లేవండి తిందురు కానీ. ఇంకా వీడైతే ఇదిగోండి ఆ కప్పులు గంటలు అసలు వదిలిపెట్టాడు. ఇంకా వాటితోనే ఆడుకుంటున్నాడు. నేనేదో నా మాలాన తింటున్నా, వాడు తినడు, తిన్నయ్యాడు. అది తీసి ఎక్కడో చోట పడేస్తే కానీ ఆడికి మనసు ఒప్పదు. అది సోఫా తింటది. లే తీసుకున్నాను. ఇప్పుడు నాటకాలు అయినాయా? లే ఇంక ఇప్పుడే దోశ పిండికి అయితే రుబ్బేసుకున్నాను అనమాట. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ప్లేట్లో పెట్టుకొని తినకూడదు, కింద పెట్టుకొని తినాలంట. తీసి కింద పెట్టడం, అలా ప్లేట్లో పెట్టుకుంటే ఈడు మళ్ళీ కింద పెట్టడం. ఇంకా ఈ పూట కూడా సొరకాయ అప్పచ్చులే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పిండి ఉంది మార్నింగ్ది, మళ్ళీ ఎందుకు రేపటికి ఎట్లానో అట్ల పిండికి పోసాను కదా అన్నట్టు ఇంక ఇప్పుడు కూడా ఇదే చేసేస్తున్నాను అనమాట. మా వారికి అయితే మజ్జిగ చేశాను. అన్న లేనా, స్కూల్కి టైం అవుతుంది. ఎక్కినానా, స్కూల్కి టైం అవుతుంది. బంగారం రే, ఎంత గట్టిగా అరిసినా లేవట్లా. మేమే అవతల తలుపు వేసుకొని చిన్నగా మాట్లాడుతున్నాం, వేళ్ళు లెగుతావా అని. రేయ్ 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 లెగవాలి, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, లెగు. బంగారం, డిక్కి బంగారం లేవే. ఓయ్ రిక్కీ లే, ఆఫీస్ టైం అవుతుంది నాకు, లే కొంచెంసేపు ఆడుకొని పోతా, లేవమ్మా. టిఫిన్కి అయితే దోశ పిండి ఉందన్నమాట. రాత్రి రుబ్బాను కదా, ఇంకా వేస్తున్నాను. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సగ్గు బియ్యం ఏమో ఇప్పుడు ఉడకబెడదాంలే, అదే జాబ్ చేద్దాంలని నానబెట్టా. నాకైతే స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పాను. ఇంకా అందుకని నేనైతే నాకు దోశ పోస్తున్నారనమాట. అంటే ఆయనకు నేను పోసిచ్చాలే, ఇప్పుడైతే ఆయన నా పోస్తున్నారు, తింటున్నాను నేను. రిక్కీకి అయితే నేను పోసిచ్చాను, ఆడుకుంటున్నాడు తినకుండా. ఇప్పుడే లేచాడు వీడు, నిద్రలో వేసాడు కదా అన్నట్టు ఇంక ఈ గదిలోకి అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇవాళ అయితే ఎందుకో బద్ధకంగా ఉన్నాడు పిల్లోడు, కింద పడి దొర్లుతానే ఉన్నాడు. అసలు లేవరా అన్నా కూడా లేవట్లేదనమాట. ఇంక పక్కనే వాళ్ళ డాడీ కూడా పడుకునేసరికి ఇంకా వాడికి ధైర్యం ఎక్కువ, నేనేమీ అనను అని చెప్పి ఇల్లు మొత్తం తుడుస్తున్నాడు పడి దొల్లుతూ. కొన్ని నీళ్ళు చల్లితే తుడుచుకుంటా వెళ్ళిపోతాడు కదా. హాయ్
హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈయన గారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను పని అంతా కానీ చేసుకున్నా కానీ ఇదిగో నాడు నేనైతే కూర్చున్నాం సైలెంట్గా. ఇంకా అట్లా కాసేపు వాడు రైమ్స్ చూశాక అప్పుడు ఆటల్లోకి దిగుతాడనమాట. మళ్ళీ వాడి గోల అప్పుడు చూపిస్తా. రైస్, మామిడికాయ కారం, కొబ్బరి చట్నీ అండ్ ములక్కాయ శనగపిండి కర్రీ. ఈయన వస్తూ వస్తూ సమోసా అండ్ జిలేబీ కూడా తెచ్చారు. ఇంకా ఓపెన్ చేయలేదు మా వాడు. చూసారా, ఓపెన్ చేయకపోతే అట్లా ఉంది మాతో. అసలు వీడి అల్లరైతే ఏమా పెరుగుతుంది. ఇవన్నీ నేనేం నేర్పించాను అనమాట. రైమ్స్ చూస్తూ ఉన్నాడు కదా, మెల్లమెల్లగా ఓ వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం కూడా ఇట్లా చేయాలా అన్నట్టు చూసి నేర్చుకుంటున్నాడు. నేను కొన్ని నేర్పించినా కూడా వాడు నేర్చుకోడు అనమాట. వాడికి నచ్చింది చెయ్యాలి అనుకున్నది మాత్రం అట్లా టీవీలో చూసి నేర్చుకుంటున్నాడు. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే పాలక్ చపాతీ చేసేద్దామని పాలక్ చపాతీ కలిపేశాను. ఇంక ఇందులోకేమో ఎగ్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. సో ముందైతే గ్రేవీ చేసుకుంటున్నా. ఎగ్ ఏమో ఫ్రై చేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాము. చేయాలి, మసాలాస్ కూడా పెట్టేసిన. ఏమో వీళ్ళిద్దరు హాయిగా పడుకొని మ్యాచ్ చూస్తున్నారు. అసలే ఆర్సీబీ ఫ్యాన్గా మా ఆయన గారు. సో అందుకని కూర్చొని చూస్తున్నాడు. పాపం మేము చూస్తున్నాడనే ఏమో అందరూ అవుట్ అవుతున్నారు ఇవాళ. ఈసారి కాదు, ప్రతిసారి మీందే. అవును, ఉంటారు. దేనికి? లాయల్టీ. ఓకే, డప్పు కొడతా ఉంటారు అట్లా. కనీసం టీ కప్పు కూడా రాదు మీకు. అంతే. అందుకనేనా ఇంత విరాట్ అవ్వగానే ఆ సాల్ట్ ఉన్నాడు. ఓకే, నువ్వు సాల్ట్ వెళ్ళిపోయాగా ఆయన ఇంకోడెవరు ఎవరు పోయినా కానీ మీరు నిరుత్సాహపడం. కప్పు రాకపోతే నిరుత్సాహపడాల. అబ్బు, వీడ కింద బొక్కలో నుండి దూరాలంట వాళ్ళ నాన్న మీదకి. ఇంకా నేనైతే చపాతీ కాలుస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి. కర్రీ అయితే ఇంకా ఫినిష్ అయిపోయింది. నా దగ్గరికి వచ్చి గోల్ చేస్తున్నాడని గంటిచ్చాను. ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాడు వాడు మాలానాడు. పాలక్ చపాతీ, ఎగ్ కర్రీ నైట్ డిన్నర్. ఇంకా నిన్న మేము అడిగిన క్వశ్చన్ అయితే రూల్స్ ప్రకారం పెళ్ళైన ఉమెన్కి పెళ్ళి కాని ఉమెన్కి ఎంత గోల్డ్ ఉండొచ్చు అని, వితౌట్ బిల్ ఎంత ఉండొచ్చు అని చెప్ప. ఆన్సర్ నాకు తెలీదు. పెళ్ళైన మహిళకి 500 గ్రాములు వితౌట్ బిల్ ఉండొచ్చు. పెళ్లి కాని వాళ్ళకి 250 గ్రాములు ఉండొచ్చు. మరి అబ్బాయిలకి 100 గ్రాములు. పెళ్ళైనా పెళ్లి కాబట్టి మీకు తక్కువే అయితే. ఎందుకో మాకే అన్నీ ఉన్నాయి కాబట్టి. అది ఆన్సర్ అయితే. ఇంకా ఇవాళ చిలిపి ప్రశ్న అయితే రాజులు నివసించలేని కోట ఏమిటి? నేనే మర్చిపోతున్నా అడగటం. మళ్ళీ అడుగుతున్నా, రాజులు నివసించలేని కోట ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్. ఇంకా నేనైతే చపాతీ కాలుస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి. కర్రీ అయితే ఇంకా ఫినిష్ అయిపోయింది. నా దగ్గరికి వచ్చి గోల్ చేస్తున్నాడని గంటిచ్చాను. ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాడు వాడు మాలానాడు. పాలక్ చపాతీ, ఎగ్ కర్రీ నైట్ డిన్నర్. ఇంకా నిన్న మేము అడిగిన క్వశ్చన్ అయితే రూల్స్ ప్రకారం పెళ్ళైన ఉమెన్కి పెళ్ళి కాని ఉమెన్కి ఎంత గోల్డ్ ఉండొచ్చు అని, వితౌట్ బిల్ ఎంత ఉండొచ్చు అని చెప్ప. ఆన్సర్ నాకు తెలీదు. పెళ్ళైన మహిళకి 500 గ్రాములు వితౌట్ బిల్ ఉండొచ్చు. పెళ్లి కాని వాళ్ళకి 250 గ్రాములు ఉండొచ్చు. మరి అబ్బాయిలకి 100 గ్రాములు. పెళ్ళైనా పెళ్లి కాబట్టి మీకు తక్కువే అయితే. ఎందుకో మాకే అన్నీ ఉన్నాయి కాబట్టి. అది ఆన్సర్ అయితే. ఇంకా ఇవాళ చిలిపి ప్రశ్న అయితే రాజులు నివసించలేని కోట ఏమిటి? నేనే మర్చిపోతున్నా అడగటం. మళ్ళీ అడుగుతున్నా, రాజులు నివసించలేని కోట ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.